ఇప్పుడు పుదీనా రైస్ చూద్దామండి మనం అందరము. హలో ఎవ్రీబడి, ఇగోండి కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకున్నాను. దాంట్లో ఒక పచ్చిమిరపకాయ స్లిట్ చేసి వేస్తున్నాను, కట్ చేసి వేస్తున్నాను తిరగదేమో అని. కొంచెమే ఉంది అండ్ పెద్ద మిక్సీ జార్ తీసేసుకున్నాను. దీంట్లోకి మనము ఒక ఫుల్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఫుల్ ఆనియన్ అండ్ ఒకటే టొమాటో 4 ముక్కలు చేశాను, వేస్తున్నాను. మిక్సీ చేసేసుకుందాం పదండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కుక్కర్ మంచి హైలో ఉంది, సో సిమ్ చేసుకుందాం. చాలా చాలా హైలో ఉంది, పొగలు వచ్చేస్తున్నాయి. సో దీంట్లో నేను పొడుగ్గా ఆనియన్ తరుక్కున్నాను. వేస్తున్నాను. బిర్యానీ ఆకు ఇప్పుడు హైలో పెట్టుకున్నాను, నాకు మంచిగా ఫ్రై అవ్వాలి కదా. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండ్ పీస్ కొన్ని వేస్తున్నా. మనకేమి ఆనియన్ తోటగా ఫ్రై అయిపోక్కర్లేదు, నెక్స్ట్ అలా ఫ్రై అవుతూ ఉంటాయి, మనం అన్నీ వేసుకుంటూ ఉంటాం ఐటమ్స్. క్యారెట్ వేస్తున్నాను. ఇది ఒక మీడియం క్యారెట్ అనుకోవచ్చు. దాని తర్వాత ఒక పొటాటో, పెద్ద సైజు ఇది. పొటాటో అంటే ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ టైంలో కొంచెం తగ్గించుకొని ఫ్లేమ్ మంచిగా అంతా ఫ్రై చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. క్యారెట్, ఆలు అన్నీ వేసాను, కనిపిస్తుంది కదండి. ఇదండి. ఈ టైంలో నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ నేను యాడ్ చేశాను. 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్కి కొంచెం ఇది వేసుకున్నాక ఫస్ట్ కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఉంది దాంట్లో, నేను వాటర్ తీసేసి ఏం చేయట్లేదు, సో నార్మల్గా అలాగా కొంచెం హైలో పెట్టాను గ్యాస్. ఇప్పుడు ఇందాక మనము మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, పుదీనా మిక్స్చర్ కనిపిస్తున్నాను. ఇది పుదీనా మిక్స్చర్ చేసుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఈ మిక్స్చర్ అంతా కూడా తీసి అకార్డింగ్ టు అవర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, రైస్ క్యాలిక్యులేషన్, అలాగా వేసేసుకొని చేసుకున్నాము. వన్ గ్లాస్ నాకు మిక్స్చర్ అంతా దీంట్లోకి రావాలి, అది నా ప్లాన్. సో ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్. 2 గ్లాస్ అంటే సెకండ్ గ్లాస్లో హాఫే పోసాను. కొంచెం హైలో పెట్టుకుందాం గ్యాస్ ఇప్పుడు. ఓకే,
మనం వెజిటబుల్స్ తిన్నట్టు అవుతుంది. ఒక 2 క్యారెట్స్, ఒక ఆలు, ఒక ఆనియన్. కావాలంటే మీరు బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బీన్స్ వేయట్లేదు ప్రస్తుతానికి. సో 2 గ్లాసెస్ ఫుల్గా అయిపోయాయి. ఇప్పుడు పోయడము ఇంకొక హాఫ్ గ్లాస్ మాత్రమే వేస్తాను అనమాట. ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే చెప్పాలంటే. ఇందాకడితే రైస్ చూసుకోలేదు, ఉండిపోయింది. సో వాటర్తో కొంచెం నేను లాగిస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన అదర్ థింగ్స్. ఓకే, ఏమిటుంటాయండి అదర్ థింగ్స్? ఇంత రెసిపీ అయ్యాక మెయిన్గా వేయండి ఏంటి? సాల్ట్. ఇప్పుడు అదే వేస్తున్నాం. అంతేనండి, అయిపోయింది. సాల్ట్ వేసేసాం. మన ఇండియన్ యాంటీబయాటిక్ వేయలేదు ఇంకా, సో అది కూడా వేసేస్తున్నాను. పసుపు. ఓకే, విల్ జస్ట్ మిక్స్ ఇట్ అప్ వన్స్. ఎక్కువ ఫ్రై చేస్తే కనుక ఆనియన్స్ బ్రౌనిష్గా, పింకిష్గా ఎక్కువ హైలో పెట్టేసి ఫ్రై చేస్తే అడుగు మాడిపోతుంది. అడుగు కొంచెం మాడిందనుకోండి, మీరు చేసేటప్పుడు అడుగు ఒక లేయర్ అంతా కూడా బ్రౌనిష్గా, బ్లాకిష్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను. విజిల్ ప్రెషర్ అయిపోయిందండి, పోయింది ఇంకా పూర్తిగా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. క్యారెట్స్ అన్నీ పైకి వచ్చేసట్టుగా కొంచెం కలుపుకుందాం దీన్ని. చూడండి, కింద నుంచి కలుపుతున్నాను కావాలని. చూడండి, ఎక్కడా మాడలేదు. అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పాను కదా మీకు, కొంచెం మెత్తగానే చేస్తామండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా తినచ్చు. ఇది రైస్ ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. చక్కగా అయిపోయిందండి ఇది. చూడండి, కింద నుంచి తీస్తున్నాను. అయిపోయింది ఇది. మన పొట్ట బాగుపరిచే మెడికేషన్ అల్లము లేదంటే పుదీనా, ఇవన్నీ కూడా మన పొట్టని బాగు చేసేవి. యాక్చువల్లీ పుదీనా జ్యూస్ తాగొచ్చు, పుదీనా రైస్ తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే రైస్ తినలేరు కాబట్టి పుదీనా రైస్ వాళ్ళు ఎంచక్క పుదీనా జ్యూస్ తాగొచ్చు, లేదా పుదీనా కొత్తిమీర జ్యూస్ తాగొచ్చు. ఏదైనా సరే చేసుకొని తింటే హెల్త్కి చాలా 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 మంచిది. అండ్ మనకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ అయిపోతాయి. యాసిడిటీ కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే సాల్వ్ అయిపోతాయి. చూడండి, చక్కగా నేను ఒక హాట్ ప్యాక్లో తీసేసుకుంటున్నా. మా పాప అయితే వచ్చేసింది, అమ్మ ఇల్లంతా స్మెల్ వస్తుంది పుదీనాది అని చెప్తుంది. చూడండి, ఇంకా పొగలు వస్తున్నాయి, వేడిగా ఉంది. నేను హాట్ ప్యాక్లో తీసేసుకుంటున్నాను అనమాట. ఇది మీరు ఈవినింగ్ స్నాక్గా చేయొచ్చు, లేకపోతే పిల్లల బాక్స్లో పెట్టచ్చు. ఓకే, ఇది ఏ టైం నేను ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లో అంటే అంత తినలేకపోవచ్చు కానీ, బట్ స్టిల్ లంచ్లో ఇవ్వచ్చు, డిన్నర్కి పెట్టచ్చు, స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వచ్చు పిల్లలకి. దిల్ బీ వెరీ హ్యాపీ టు ఈట్ అన్నమాట. ఓకే అండి, బాయ్. ఇది నా పుదీనా రైస్ స్టోరీ. మీకు నచ్చితే మీరు చేసుకోండి. చూడండి, అడుగు అంటదు అన్నాను కదా, అడుగు పట్టదు అన్నాను. చూడండి, పట్టలేదు. నేను అందుకే దీంట్లో ఆనియన్ ఫ్రై చేయలేదు. మనకు ఆనియన్ అలా మెల్ట్ అయిపోయినట్టు, కలిసిపోయినట్టు ఉంటుందన్నమాట. అందుకే నేను ఆనియన్ పింకిష్గా కానీ బ్రౌనిష్గా కానీ అస్సలు ఫ్రై చేయలేదు దీంట్లో. ఓకేనా అండి? చలో, బాయ్ బాయ్. Meet you in next video. Bye everyone. Subscribe my channel and like too.